ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇద్దరు స్నేహితులు పోట్లాడుకుంటున్నారట. ఒకడు అంటున్నాడు, ఏంటి వాళ్ళ గొడవ అంటే, ఒకడు అంటాడట, సింహం అడవికి రాజు, సింహము గుడ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతుంది అని అంటాడు ఒకడు. లేదు, వీడి ఫ్రెండ్ ఏమంటాడంటే, కాదురా అది కాదు, నేరుగా మనుషుల్లాగే పిల్లల్నే అంటది సింహం అంటదంట. వీళ్ళిద్దరి మధ్యలో అది రాద్ధాంతం ఎక్కువైపోయింది, పెద్ద రభస అయిపోయింది అనమాట. వీళ్ళ కామన్ ఫ్రెండ్ ఇంకొకటి వచ్చాడు. వచ్చి ఏంట్రా సంగతి అంటే, వీళ్ళిద్దరూ ఒకళ్ళు వివరించాడట, అరే నేను అంటున్నాను సింహం గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని కంటది అని అంటున్నాను, వీడేమో పిల్లల్ని డైరెక్ట్గా కనేస్తుంది అంటున్నాడు, ఇది మా గొడవ అంటే, అరే మీకు బుర్ర పనిచేస్తుంది అసలు. కామన్ ఫ్రెండ్, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సింహం గురించి మాట్లాడుతున్నారు. ఎవరు సింహం? అడవికే రారాజు, దాని ఇష్టం, అది గుడ్లు కావాలంటే గుడ్లు పెడుతుంది, పిల్లల్ని కావాలంటే పిల్లల్ని కంటది అన్నట్టు. ఇట్ ఈస్ సో ఫన్నీ, రైట్? ఇవాళ రేపు క్రైస్తవ బోధ ఎలా అయిందంటే, క్రీస్తుని గురించిన సువార్త ఎలా మారిపోయిందంటే, ఏదైనా చేస్తాడు దేవుడు నీకోసం, ఏమైనా చేయగలడు. అయితే పైన మనం ఆ మాటకు ఒక చిన్న స్టార్ పెట్టి కండిషన్స్ అప్లై అని రాసుకోవాలి. దేవుడు తన మహిమ కోసం ఏమైనా చేస్తాడు. నీ తెల్ల జుట్టు నల్లగా చేయటమే కాదు దేవుని పని, అంత కామెడీకి మార్చేశారు యేసుని, యేసు నామాన్ని, యేసు సువార్తని. ఈరోజు పాపం నుంచి క్షమాపణ కంటే అనారోగ్యం నుంచి ఆరోగ్యం గురించిన మాటలు ఎక్కువ వినబడుతున్నాయి. ఇవే ఆకర్షిస్తాయి జనాల్ని. సో ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడంటే, దేవుడు తన మహిమ కొరకై ఏదైనా చేయగలడు, ఎంతవరకైనా వెళ్తాడు, పరిస్థితులను తారుమారు చేయగలడు. ఇంతమంది మాట్లాడిన తర్వాత మోషే గురించి మనం చిన్నప్పటి నుంచి వింటూ, అలాగే ఇప్పుడు కూడా ఇద్దరు ఉద్దండులు, మార్నింగ్ ఒకరు, సెకండ్ సెషన్లో మరొకరు మాట్లాడాక, ఇక దీని గురించి నేను ఏమి మాట్లాడాలా అని ఆలోచన చేస్తున్నాను. బట్ ఐ వాంట్ టు గివ్ అన్ ఎంకరేజ్మెంట్. దేవుడు పరిస్థితిని బ్లాక్ అండ్ వైట్ చేసిన సందర్భాలు మీకు ఏమైనా గుర్తొస్తున్నాయా? దేవుడు బైబిల్లో రికార్డ్ చేయబడిన వాటిల్లో శాసనాన్ని ఎక్కడ చెప్పండి, ఏ సందర్భం? దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో అని సోదరుడు పాస్టర్ గారు చెప్పారు. నేను 1-2 సందర్భాలు గుర్తు చేసి మళ్ళీ మోషే దగ్గరికి వద్దాం. యాకోబు ఇంటి నుంచి పారిపోయి 20 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి వస్తున్నాడు. 2 భార్యలు, 2 దాసీలు, వాళ్ళకి పుట్టిన సుమారు 11 మంది పిల్లలతోటి వెనక్కి వస్తున్నాడు. పెనుయేల్ అనే ప్లేస్కి వచ్చేసరికి కబురు వెళ్ళింది, అన్నయ్యకి పంపించాడు. ఏశావు ఒక్కడే రావట్లేదు, తన కుటుంబంతో రావట్లేదు, 400 మందిని వెంట పెట్టుకొని వస్తున్నాడు. సమాచారం యాకోబుకి అందింది. గుండెలు పగిలిపోయాయి ఆయనకి. ఎందుకు 400 మందితో వస్తున్నాడంటే, నన్ను నాశనం చేయడానికే వస్తున్నాడు, 20 ఏళ్ళైనా నా మీద కోపం తగ్గలేదు మా అన్నకి అన్నటువంటి సంగతి గుర్తించి, తన ఫ్యామిలీని గుంపులు గుంపులుగా చేసి చివరికి ఒక్కడే మిగిలిపోయి పెనుయేలు అన్నటువంటి సందర్భంలో దేవుణ్ణి ముఖాముఖిగా ఎదుర్కొంటాడు. ఎప్పుడైతే యాకోబు తనను తాను దేవునికి అప్పగించుకున్నాడో, తన నిజంగా తన స్థితిని ఒప్పుకున్నాడో, పరిస్థితులు తారుమారైపోయాయి. 400 మందితో వచ్చిన ఏశావు కౌగిలించుకొని ఫ్రెండ్లీగా మాట్లాడి, తమ్ముణ్ణి పదా వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్దాంరా అని పిలిచాడు. అంటే వచ్చి చంపేస్తానికి అదే ఆఖరి రోజు కాబోలు అనుకున్నటువంటి బ్లాక్ పరిస్థితిని దేవుడు వైట్గా మార్చేశాడు. ఎందుకు? యాకోబు కుటుంబం గురించే కాదు, యాకోబు నుండి రాబోతున్న 12 గోత్రాలు దేవునికి ప్రాముఖ్యం. అందులో మరొక గోత్రం యూదా గోత్రం ప్రాముఖ్యం. అందులో నుంచే దావీదు లాంటి మహారాజు రావాలి, ఆ కుటుంబంలో నుంచి మెస్సియా రావాలి, మనందరికీ లోకరక్షకుడు కావాలి. దేవుడు తన మహిమ కోసమై ఏవైనా చేస్తాడు. ఆయన పని అవుద్దనుకుంటే ఎంతవరకైనా వెళ్తాడు, రైట్? అది పరిస్థితి. ఎస్తేరు గ్రంథంలో కూడా అలాంటిదే. ఇక అయిపోయింది, యూదు జాతి నిర్మూలం అయిపోతుంది అన్నటువంటి సెటప్ అక్కడ ఉంది. కానీ దేవుడు పరిస్థితిని తారుమారు చేశాడు. ఎందుకంటే ఎస్తేరు కోసం, మొర్దెకయి కోసం మాత్రమే కాదు, మనందరం దేవుని దృష్టిలో ఉన్నాం. ఆ యూదు జాతి నుంచే ప్రభువు రావాలి కాబట్టి దేవుడు
తన మహిమ కొరకై ఆ పని జరిగించాడు. వీఆర్ ఇన్ అ ఫ్యామిలీ రిట్రీట్. దీని ఇంటర్నేషనల్ ఫ్యామిలీ రిట్రీట్ అన్నారు కదా, IFR. దేవుని మనసుకి కుటుంబం అనేది చాలా దగ్గరగా ఉండే విషయం అండి. మీరందరూ ఇక్కడ ఉన్నారా? హోప్ యు ఆర్ ఫాలోయింగ్ మీ. కుటుంబం అనేది దేవునికి చాలా దగ్గరైనటువంటి ఇన్స్టిట్యూట్. మొదటి కుటుంబం ఎవరు భూమి మీద? ఆదాము అవ్వ. దానికంటే ముందు కుటుంబం ఏమైనా ఉందా? ఆదాము అవ్వల కంటే ముందు లేదంటారా? ఉందని అంటాను నేను. త్రియేక దేవునిలో ఎగ్జాక్ట్లీ గాడ్ హెడ్లో ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. జెహోవా, జీసస్ క్రైస్ట్, హోలీ స్పిరిట్ అని పరిచయం చేసుకోవాలి దేవుడు మనకి. నూతన నిబంధనలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇప్పుడు తండ్రి కుమారులు అంటే కుటుంబమా కాదా? ఏమంటారు మీరు? సో ద ఫ్యామిలీ ఈజ్ సో క్లోజ్ టు ద హార్ట్ ఆఫ్ గాడ్. సో అయితే ఓ భక్తుడు ఈ రీతిగా అన్నాడు, అవర్ ఫ్యామిలీ ఈజ్ అ స్మాల్ చర్చ్ అండ్ అవర్ చర్చ్ ఈజ్ అ బిగ్ ఫ్యామిలీ అన్నాడు. ఏమన్నాడు? మన కుటుంబము చిన్న సంఘము, మన సంఘము పెద్ద కుటుంబం అన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని కుటుంబంగా మనం ఇక్కడ చేరి వచ్చాం, గాడ్స్ ఫ్యామిలీగా ఉన్నాం. సో ఏ ఫ్యామిలీలో కూడా ఆరోగ్యకరమైన ఫ్యామిలీ అయితే ఎవరు తమ కొరకు మాత్రమే బ్రతకరు. ఏమంటారు? ఆ కుటుంబంలోని తండ్రి ఉదయం 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తాడు. తన కోసమే పనిచేస్తాడా? నో, తన కుటుంబస్తుల కోసం. ఆ తల్లి ఉదయం 6ంటికి లేచింది మొదలుకొని రాత్రి 9 వరకు కష్టపడుతుంది. ఎవరి కోసం? తన ఒక్కదానికే వండుకుంటుందా? నో, అందరి కోసం. ఆ ఇంట్లో పిల్లలు పెరిగి పెద్దవారైతే మళ్ళీ అదే కుటుంబం కొరకై ప్రయాసపడతారు. సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యామిలీ, ఇట్ ఈస్ అబౌట్ వన్ అనదర్ రిలేషన్షిప్. అందుకే ఇప్పుడు అదే ఫ్యామిలీ అనుబంధాన్ని దేవుడు సంఘంలోనికి తీసుకొని వచ్చాడు. ఒకరినొకడు అనేటువంటి ఏమంటారు ఆజ్ఞలు ఉన్నాయి కదా నూతన నిబంధనలో. ఎన్నున్నాయి ఎవరన్నా చెప్పగలరా? ఒకరినొకడు. కొన్ని చెప్పండి. ఉదాహరణకు వన్ అనదర్ కమాండ్మెంట్స్ ఉన్నాయి కదా, లవ్ వన్ అనదర్. ఓకే, అలాంటివి. ఇంకేమన్నా తెలుసా మీకు? ఒకరినొకడు, ఫర్గివ్ వన్ అనదర్, ఒకరినొకరు క్షమించుకోండి. అసలు ఈ కాన్ఫరెన్స్కి లేకపోతే ఈ 3 డే రిట్రీట్కి ఒక వర్స్ ఇచ్చారు, థీమ్ వర్స్. అందులో కూడా వన్ అనదర్ అని ఉంటుంది. ఎవరైనా చదువుతారా? 1 Thessalonians chapter 5 verse 11. 1 Thessalonians ఎవరైనా చదువుతారా? ఒకరినొకడు 2 సార్లు వచ్చింది ఇక్కడ. ఒకరినొకడు ఏం చేయాలట? ఆదరించాలందా? ఎగ్జార్ట్ ఆర్ అడ్మానిష్ వన్ అనదర్ అండ్ బిల్డ్ ఈచ్ అదర్ వన్ అనదర్. సో బైబిల్లో నూతన నిబంధనలో 59 సార్లు ఈ మాట చెప్పబడి, అంటే 59 కమాండ్మెంట్స్ ఉన్నాయి. అందులో సుమారు 9 నుంచి 11 సార్లు లవ్ వన్ అనదర్ అనే ఉంది. మనకిచ్చిన ఈ థీమ్ వర్స్లో అయితే ఏంటి, ఈ కామన్గా వాళ్ళు పెట్టిన 3 సెషన్స్కి సంబంధించిన టాపిక్స్లో కూడా అంతా కూడా సర్వింగ్ వన్ అనదర్, సర్వ్ వన్ అనదర్ కూడా ఉంది కదా. ఆ 59లో ఇవన్నీ ఉన్నాయి. ఒకరినొకరు తీర్పు తీర్చొద్దు, ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, ఒకరినొకరు కట్టుకోండి. అంటే దేవుని కుటుంబం, పెద్ద కుటుంబంలో మనం ఒకరికొకరం అవసరం. ఏమంటారు మీరు? 2 విషయాలు మనం ఒంటరిగా చేయలేమన్నాడు ఒక అతను. 2 things you can never do alone. ఒకటి, ఒంటరిగా మీరు పెళ్లి చేసుకోలేరు. చేసుకుంటారా? యూ కెనాట్ మ్యారీడ్ అలోన్. రెండో మాట, యూ కెనాట్ బి అ క్రిస్టియన్ అలోన్. మీరు క్రైస్తవుడిగా ఒంటరిగా ఉండలేరు. ఎప్పుడైనా పౌల్లాగా మిమ్మల్ని జైల్లో పెడితే తప్పించి క్రైస్తవుడు సంఘ సహవాసంలో ఉండాలి. హీ మస్ట్ బీ ఇన్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ. కాబట్టి మనం ఇదిగో ఈ 3 రోజులు వీళ్ళు ఎంతో ప్రయాసపడి ఈ రీతిగా ఒకరు చేర్చి మనల్ని ఒకరినొకరు సర్వ్ చేసుకోండి. 3 థీమ్స్. ఒకటి మోజెస్, గాడ్ మేక్ మోజెస్
ద లీడర్. అది మొదటి లెసన్ పొద్దున్న నుంచి వింటున్నాం. ఇప్పుడు కూడా అది కొంచెం వింటాం. తర్వాత రేపు బహుశా యేసు ప్రభు జక్కయ్య గురించి, దేవుని కుటుంబంలోనికి ఎవరైనా ఆహ్వానితులే. మూడోది, దేవుని కుటుంబంలో ఒకరినొకరు సేవించుకుంటారు, సేవ చేస్తారు అని చెప్పబడింది. మనం కూడా ఇక్కడ స్పెషల్లీ ఛాలెంజ్డ్ డిజేబుల్స్ వాళ్ళందరితో కలిసి కూర్చున్నాం. ఇక్కడ కూడా కొద్దిమంది ఉన్నారు. నేను వచ్చేటప్పుడే అనుకున్నాను, మనం వాళ్ళని పెద్ద ఎంకరేజ్ చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళని చూసి మనం చాలా ఎంకరేజ్మెంట్ పొందుతాం అనేసి అనుకున్నాను నేను, నా భార్య. అండ్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఒక 2-3 స్టోరీలు విన్నాను. నాకు ఒక టాస్క్ ఇచ్చారు రిట్రీట్ పాస్టర్గా. ఏంటంటే, రేపు ఈవినింగ్ జరగబోయే ఒక టైం, ఒక ఫన్ టైంలో ఇలాగ అందరితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు హార్ట్ టచింగ్ స్టోరీస్ ఎక్కడైనా కనపడితే అన్నీ నోట్ డౌన్ చేసి యూనిట్ టు ప్రజెంట్ అన్నారు. ఆ పనిలో ఉన్నాను. ఒక 3 కథలు దొరికాయి. ఇప్పుడు చెప్పను, రేపు చెప్తాను. వెరీ ఇన్స్పైరింగ్ ఛాలెంజ్. అంటే వాళ్ళ ఫెయిత్, వాళ్ళు తీసుకున్న పదం ఎంతో గొప్పవి. ఐ వాంట్ టు ఎంకరేజ్ ఇక్కడున్న మనందరినీ కూడా. దేవుడు మనందరి విషయంలో ఒక పక్కా ప్రణాళిక కలిగి ఉన్నాడని నేను నమ్ముతాను. మీరు ఎంతమంది నమ్ముతారు? కెన్ ఐ సీ యువర్ హ్యాండ్స్? ఊరికే చెప్తున్నారా గుంపులో, లేకపోతే డూ యూ రియల్లీ బిలీవ్ దట్? పొద్దున డేవిడ్ జఫన్యా గారు మాట్లాడుతూ యునిక్గా ఉండే 2 విషయాలు చెప్పారు. ఒకటి వేలిముద్రలు, రెండోది కంటి రెటీనా. కదా, ఎవరితో కలవదు. అది ఏం చెప్తుంది మనకి? నేను ఇంకొక 2 యాడ్ చేస్తాను. సరిగ్గా మనలాంటి ముఖ కవళికలు ఇంకెవరికైనా ఉన్నాయా అండి? ఏమంటారు మీరు? ఏమన్నా వెనకాల వాళ్ళు మాట్లాడలేదు? కొద్దిమంది క్రీస్తునందు నిద్రిస్తున్నారు. ఎవరు లేరు కదా. సిమిలారిటీ ఉంటుంది. ఈవెన్ ట్విన్స్, ఐడెంటికల్ ట్విన్స్లో కూడా అమ్మకి తెలుసుద్దా లేదా ఎవడు పండు ఎవడు నండు అని? తెలుసుద్దా లేదా? ఎందుకు? దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్. ఎవ్వరు కలవరండి మనలాంటి వాళ్ళు. మరి అదేంటో, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ క్రియేటివిటీ. అవే 2 కళ్ళు, ఆ ముక్కు, అదే ముక్కు, చెవులు, హెయిర్, అదే. ఇన్ని జాతుల వారు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, అందరికి అవే అవయవాలు. కానీ సరిగ్గా మనలాంటి వాడు ఇంత ముందు లేడు, ఇక ముందు ఉండడు. కొంచెం ఫన్నీగా చెప్పాలంటే, మన ఒంటి నుంచి వచ్చే ఆర్డర్ని చూశారు, అది కూడా యూనిక్గా ఉంటుందండి. అందుకే పోలీస్ కుక్కలు ఆ వాసననే పసిగట్టగలుగుతాయి. ఇవేం చెప్తున్నాయంటే, వీఆర్ సో యూనిక్. మనం చాలా విలక్షణమైన వారం, ప్రత్యేకమైన వారము. దేవుడు మనల్ని తయారు చేసేటప్పుడు ఆయన ఏం తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదు. ఏదో మనల్ని ప్రాసెస్లో పెట్టి ఇంకో పని చూసుకొని వచ్చేలోపు ఇదేదో అయిపోయింది, పొరపాటు జరిగిపోయింది, ఇలా అయిపోయింది. నో. వెన్ ఐ వాజ్ అన్ యంగ్ బాయ్ ఇన్ మై కాలేజ్, ఐ యూస్ టు రిగ్రెట్ అబౌట్ మై స్కిన్ కలర్. నల్లగా ఉంటాను కదా, కొద్దిమంది నా ఫ్రెండ్స్ ఏడిపించినప్పుడు అప్పుడప్పుడు అనుకునేవాడిని. తర్వాత కాలం వెళ్ళిపోయి నా ఫ్రెండ్స్ నాడు, అరే నువ్వు తెల్లగా ఉంటే నీకేమన్నా 2 మార్కులు ఎక్కువ వస్తాయా అని నేను అలా కవర్ చేసుకుంటా ఉండేవాడిని. సో దేవుడు నన్ను ఇలా ఉండాలి అనుకున్నాడు. దాని ద్వారా నేను చాలా టెంప్టేషన్స్ నుంచి నాకు ఆ హెడేక్ లేదు, లవ్ అఫేర్స్ అట్లాంటి వాటివి లేదు. తెల్లగా ఉన్న వాళ్ళగా ఎక్కువ ఉంటాయి. సో దేవుడు నిన్ను సృష్టించట్లో ఏ పొరపాటు లేదు. అండ్ ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలుసు. ఒక సందర్భంలో నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా పెద్దమ్మ కొడుకు, నా తమ్ముడు, వాడికి ఒక బాబు పుట్టాడు. వాడు మెంటల్లీ రిటార్డెడ్ చైల్డ్. అప్పటికి 4 సంవత్సరాలు వచ్చేసేవాడికి. ఫ్యామిలీ ప్రేయర్కి కూర్చొని ఇక వాక్యం మొదలు పెడదాము అనుకున్నప్పుడు మా కుటుంబస్తులు, మా మావయ్య ఒక ప్రశ్న అడిగాడు. ఏమడిగాడంటే, పాస్టర్ని కదా, అది సందర్భం అనుకొని అడిగాడు, వీడు ఎందుకు అబ్బాయి ఇలాగా పుట్టాడు అని ప్రశ్న అడిగాడు. చాలామందికి మనకు మనసులో ఉంటుంది, బయటికి చెప్పలేం, బాధపడతారని. వాడు చిన్నోడు కాబట్టి అడిగేశారు మా మావయ్య. ఆ రోజు నాకు ప్రతిరోజు బైబిల్ చదివే అలవాటు ఉంది, మీలో కొద్దిమంది లేక. ఆ రోజు నా డైలీ పోర్షన్ నిర్గమాకాండం 4వ అధ్యాయం. అక్కడే ఉంది. మోషేతో అంటాడు, నేను ఒకడిని మగవాడిగా కానీ, చెవిటివాడిగా కానీ, గుడ్డివాడిగా కానీ కలగజేసిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. వెంటనే ఉదయం చదివిన వచనం నాకు గుర్తొచ్చి అందరి ముందు చదివి చూపించాను. నా మాట బహుశా వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వలేకపోవచ్చు, కానీ దేవుడు వాక్యం చూపించినప్పుడు అమ్మయ్య, అంటే వీడి వెనకాల కూడా దేవుని హస్తం ఉంది, వీడి పుట్టుక వెనకాల కూడా
దేవుని ఆలోచన ఏదో ఉంది అన్న ఒక చిన్న కంఫర్ట్ అట్లీస్ట్ ఆ తల్లిదండ్రులకి కలిగింది. దేవుడు మనల్ని ఇలా చూస్తున్నప్పుడు మన భవిష్యత్ అంతా చూస్తూ ఉంటాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇతరుల్ని ఎంకరేజ్ చేయటంలో జీసస్ని మనం బీట్ చేయలేం. మీరేమంటారు? వీ కెన్ నెవర్ బీట్ జీసస్ వెన్ ఇట్ కమ్స్ టు ఎంకరేజింగ్ అదర్స్. యేసు ప్రభు ఇతరుల్ని ఎంకరేజ్ చేసిన సందర్భం మీకు ఏమైనా గుర్తుందా? ఎందుకు అడుగుతున్నా అంటే, ప్రస్తుతం ఉన్న సొసైటీలో, మన కండిషన్స్లో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బీ డిస్కరేజ్డ్. వెరీ ఈజీ టు బీ డిస్కరేజ్డ్. And Satan is always there. One godly man said, Satan's one of the greatest weapons is discouragement. ఎందుకంటే డిస్కరేజ్మెంట్ అనేది మన హృదయాన్ని ఆవరించినప్పుడు మనం చేతకాని వాళ్ళం అయిపోతాం. తర్వాత దేవుణ్ణి కూడా దేవుడిగా చూడలేదు. అందుకే అపవాది చాలాసార్లు అది వాడుకుంటాడు. అందుకే క్రైస్తవ సంఘంలో ప్రతి సభ్యునికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఎంకరేజ్ వన్ అనదర్. వారానికి ఎన్నిసార్లు చేయాలి మరి ప్రోత్సహించటం? ఉన్నారా ఇక్కడ మీరు? ప్రతిరోజు చేయండి అని చెప్పిన ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి బైబిల్లో, నూతన నిబంధనలు? ఏమన్నా గుర్తొస్తుందా? ప్రతిరోజు నాకు తెలిసి 2 వచనాలు ఉన్నాయి. ఇంకోటి తెలిస్తే మీరు చెప్పండి. ఒకటి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒకరినొకడు ప్రతి దినము హెచ్చరించుకోండి అని ఉంటుంది. రెండవ మాట యేసు ప్రభు అంటాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరని యెడల అతడు ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. సో ప్రతిరోజు చేయమని చెప్పిన 2 ఆజ్ఞల్లో బైబిల్లో ఒకటిది మన సిలువను ఎత్తుకొని మనం వెంబడించడం అయితే, రెండవది మన తోటి సోదరుని ప్రోత్సహించడం. నమ్మకం కుదరట్లేదా? చదువుతారా? హీబ్రూస్ చాప్టర్ 3:15. జాయ్, కెన్ యూ ప్లీజ్ రీడ్ ఇట్? ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుచు. ఈ రోజు నుంచి మిమ్మల్ని కొంచెం ఇరకాటంలో పెట్టాను. దేవుడు చెప్పింది చేయకపోతే ఏమవుతుంది? ఏమండి, చేయొద్దన్నది చేస్తే పాపం కదా, ఆజ్ఞాతిక్రమమే పాపం. చెయ్యమన్నది చేయకపోతే పాపం. ఒప్పుకుంటారా? చాలామందికి ఇష్టం ఉండదు కదా ఒప్పుకోవడం. ఇప్పుడు చెయ్యమని చెప్పింది బైబిల్లో చదివి మీ అందరూ చెవిలో వినిపించాను. నౌ యు ఆర్ అకౌంటబుల్. రేపటి నుంచి ఏం చేస్తారంటే రోజు కనీసం ఒకరిని పట్టుకోండి, ఎంకరేజ్ దెమ్. లోకంలో అనేక మంది ప్రోత్సాహం లేని జబ్బుతో బాధపడుతున్నారు. బీ ఏ మెడిసిన్. యేసు ప్రభు ఎంకరేజ్ చేస్తాడు. అలాగా పేతురుని ఆండ్రూ తీసుకొని మొట్టమొదటి మీటింగ్, యోహాను సువార్త 1వ అధ్యాయంలో పేతురు యేసు ప్రభు ఎదురెదురు పడ్డ మొట్టమొదటి సందర్భం. అప్పుడు పేతురుతో ఏమన్నాడు తెలుసా? నీవు కేఫా అనబడదు అన్నాడు. కేఫా అన్న మాటకు అర్థం రాయి. అంటే మొదటి మీటింగ్లో రాబో దినాల్లో ఈ పేతుర్ని దేవుడు ఏం చేయబోతున్నాడో, ఎలా మలచబోతున్నాడో, దేని కొరకై సిద్ధపరచబోతున్నాడో, దేని కొరకై తర్ఫీదు ఇవ్వబోతున్నాడో, దేని వాడుకోబోతున్నాడో సంగతి మొట్టమొదటి మీటింగ్లోనే చెప్పాడు. హలో. అలాగా ప్రభు మనందరికీ కూడా ఈరోజు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాడు. ఇక్కడ రకరకాల ఛాలెంజెస్ ఉన్నాయి. ఓ మాట చెప్పాలంటే, ఫిజికల్గా ఏదో డిజేబిలిటీ ఉండే వ్యక్తికి కొన్ని ప్రత్యేకమైన ఛాలెంజెస్ ఉన్నాయి. అలాగని అన్నీ బాగున్న వాళ్ళకి ఏ ఛాలెంజెస్ లేవని కాదు. ఏ అంగవైకల్యం ఉన్నవాళ్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారా లోకల్లో? ఇక్కడ ఉన్నారా? మీరు ఫాలో అవుతున్నారా? చాలామంది అలా లేనివారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే వారికి దేవుని ఆశీర్వాదం, దేవుని ప్రణాళికలు వారికి తెలియట్లేదు వారి జీవితాల్లో. నాకున్న కాసేపటి టైంలో మోషే గురించి తప్పక చెప్పాలి. ఎందుకంటే నాకు ఇచ్చిన సిలబస్లో అది ఉంది. పొద్దుటి నుంచి వినేస్తూ ఉన్నాం. మోషేకి ఎందుకు దేవుడు అగపడి ఒక గొప్ప పని ఇవ్వగానే మొదటి రెస్పాన్స్ ఏంటంటే భయపడ్డాడు కదా. భయపడ్డాడు, నమ్మలేకపోయాడు. ఎందుకు భయపడ్డాడంటే, ఒకటి తన పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒకటి ఫరో మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది,
ఆ సీట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత కఠినంగా ఉంటారు, ఇశ్రాయేలు ప్రజల్ని ఎంత వాడుకోవాలన్న ఆశ ఆశ ఆసక్తి వారిలో ఉంటుంది అన్నది తెలుసు మోజెస్కి బాగా. ఎందుకంటే తను కూడా రాయల్ ఫ్యామిలీలో పెరిగాడు కాబట్టి బానిసను వదులుకోవటం ఎవరికి ఇష్టం ఉండదు. ఇది ఒక పెద్ద తంట. అది నెంబర్ 1 భయానికి కారణం. రెండోది ఏంటో చెప్పనా, అసలు ఇశ్రాయేలీలలో మామూలు కాదు. ఎందుకు? అక్కడి నుంచి పారిపోవటానికి ఒక వ్యక్తి చెప్పిన మాట కారణం. ఏమన్నాడు? నువ్వెవరో అయ్యా మా మీద పెత్తనం చేయటానికి? ఏమన్నా ఐగుప్తిని చంపినట్టు మమ్మల్ని కూడా చంపేద్దాం అనుకుంటున్నావా అన్న మాటకు భయపడిపోయి పారిపోయాడు. ఒకటి ఫరో అంటే భయం, రెండవది ఆ ఇశ్రాయేలు ప్రజలు మామూలు కాదు, మాట వినరు అన్నటువంటి భయం. అయితే మన దేవుడు గొప్పతనం ఏంటంటే ఆ 3-4 అధ్యాయాల్లో బుజ్జగించినట్టుగా ఎంత చక్కగా ప్రోత్సహిస్తున్నాడో దేవుడు. తన్ను తాను అగపరుచుకున్నాడు, తన పేరేంటో చెప్పాడు. ఉన్నవాడను, ఐ యామ్ దట్ ఐ యామ్, ఉన్నవాడను అని ప్రకటించుకున్నాడు. ఇదిగో నిన్ను ఇలా వాడుకోబోతున్నాను, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను నేను ఇలాగ ఛానల్గా ఉపయోగించుకోబోతున్నాను అని చెప్పాడు. ప్రభువా మరి ఎట్లా నన్ను నమ్మరు కదా, మొదట ఏం పేరు చెప్పమంటావు అన్నాడు. పేరు చెప్పేశాడు. మరి ఎలాగ నన్ను నమ్మరు కదా అంటే 3 సూచనలు చెప్పాడు. ఒకటి కర్ర, కింద పడేస్తే పామైంది, మళ్ళీ తోక పట్టుకుంటే కర్ర కూర్చుంది. రెండవది ఇలాగా తన చొక్కాలో చేయి పెట్టుకుంటే చేయికి కుష్ఠరోగం వచ్చింది, మళ్ళీ పెట్టుకోగానే పోయింది. మూడోది చెప్పాడు, ఆ నది నీళ్ళు తీసుకొని ఇక్కడ పోస్తే రక్తం అయిపోతుంది. ఇంత చెప్పినా కూడా ఆ కిందికి వచ్చేసరికి ప్రభువా నువ్వు ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ మాట నేర్పరని కాదు. వాస్తవానికి చెప్పాలంటే మోషే సకల విద్యా ప్రవీణుడు 40 ఏళ్ల కిందట. స్టెఫెను తన లాంగ్ స్టోరీలో అది చెప్తాడు అపోస్తుల గారు 7వ అధ్యాయంలో. కానీ ఈ 40 ఏళ్లలో దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తు సంబంధమైన జ్ఞానం అంతటిని డ్రైన్ అవుట్ చేశాడు. అక్కడ నేర్చుకున్న మాటరికం, తర్వాత మిగతా విద్వాంసములన్నీ కూడా డ్రైన్ అవుట్ చేసి ఇప్పుడు ఎంటీ అయిపోయాడు. ఇప్పుడు నేను వాడుకుంటాను నేను నిన్ను నింపుతాను, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను నడిపిస్తాను. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా నేను ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ మాట నేర్పరిని కాదు, నాకు నత్తి ఉంటుంది, నేను సరిగా మాట్లాడలేనంటే అప్పుడు చెప్తాడు దేవుడు. ఈ 2 వచనాలు చదువుదాం. ఎక్సోడస్ చాప్టర్ 4, నిర్గమకాండము. సిస్టర్ క్యాథరిన్, ఎప్పుడు ఎన్ని గంటలకు క్లోజ్ చేయాలి మనం? అనదర్ 3 minutes. 30 minutes. ఇట్స్ వెరీ బిగ్. అంత నోట్స్ లేదు నా దగ్గర, బట్ ఐల్ ట్రై. థ్యాంక్ యూ. ఈ వచనాలు చదువుదాం. ఏం చెప్పాను? నిర్గమకాండం 4వ అధ్యాయము నేను చదువుతున్నాను. యెహోవా మానవులకు నోరిచ్చిన వాడెవడు? మూగవారినే కానీ, చెవిటివారినే కానీ, దృష్టి గలవారినే కానీ, గ్రుడ్డివారినే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళు, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. ఇంత చక్కగా చెప్పిన తర్వాత ఒక విషయం మనం నోట్ చేయాలి. ఇదంతా చెప్పిన తర్వాత మోజెస్ రెస్పాన్స్ ఏంటంటే, అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంపతలిచిన వారినే పంపమనుగా. నేనే నేను పంపించాలనుకుంటున్నాను రా బాబు అంటే, ప్రభువా నువ్వు అంటే నేను అన్ఫిట్ ఈ జాబ్కి, నా వల్ల కాదు, నాకు చేత కాదు, నాకు మాట రాదు, నువ్వు ఎవరిని పంపించాలనుకుంటే వారినే పంపించంటే ఇండైరెక్ట్గా బెటర్ చూస్ సంబడి ఎల్స్. ఇన్ని చెప్పిన తర్వాత ఈ మాట అన్నందుకు ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. 14 వచనం నాకు అనిపిస్తుంది మనం నోటీస్ చేయాలి. 14 వచనం, పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి తర్వాత మాటలు కోపంతో చెప్పాడు. ప్రభు నీ అన్నయ్యన లేవి అహరోను లేడా? ఎలా చెప్పుంటాడు? కోపంతో చెప్పాడు. మోషే మీద కోపపడ్డాడు. ఎందుకంటే ఇంత చెప్పినా నమ్మట్లేదు, ఇంత చెప్పినా వినట్లేదు.
ఇంత చెప్పినా కూడా అంగీకరించట్లేదు, ఇంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా యాక్సెప్ట్ చేయట్లేదని కోపపడ్డాడు. బహుశా మనలో కూడా కొన్నిసార్లు దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో తయారు చేసినప్పుడు, దేవుడు ఒక చక్కటి ప్రణాళికతో మనల్ని డిజైన్ చేసినప్పుడు, మన ఎబిలిటీస్, మన ఇంటలెక్చువల్, అలాగే మన యొక్క రూపురేఖలు, మనల్ని మనం పుట్టిన ఒక కుటుంబము, పెరిగిన ఒక స్థలము, మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ ఒక్కొక్కరి ఒక రకంగా ఉన్నాయి. ఇంత యూనిక్గా ఎందుకు చేశాడంటే గాడ్ హ్యాస్ అ స్పెసిఫిక్ ప్లాన్. మనము దేవుని చేతి పని అయి ఉన్నామని ఎఫ్ఎస్సీలకు రాస్తూ అంటాడు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. కెన్ ఎనీబడీ ప్లీజ్ రీడ్ ఇట్ అవుట్? ఎఫెసియన్స్ చాప్టర్ 2 వర్స్ 10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై దేవుడు చేసిన పని అయి ఉన్నామంటండి. ఎన్ఎల్టీ అనే ట్రాన్స్లేషన్లో ఏమంటాడో తెలుసా? వీఆర్ హ్యాండ్ మేడ్ ఆఫ్ గాడ్, వీఆర్ ఒరిజినల్స్ ఆఫ్ గాడ్, వీఆర్ నాట్ డూప్లికేట్స్. ఈ మాట నమ్మటానికి కొంచెం విశ్వాసం కూడగట్టుకోవాలి. కానీ నేనైతే నమ్ముతున్నాను, బలంగా నమ్ముతున్నాను. ఏమని? నేను పలానా పాల్ విజయ్ కుమార్ అనే నేను దేవుడు చేసిన పని అయి ఉన్నాను. మీరు చెప్పగలుగుతారా? పొద్దున పాస్టర్ గారు వాక్యం చెప్తూ మీ మీద మీరు ఎప్పుడైనా చేయబెట్టుకొని ఆమె బ్లెస్సింగ్ అని మీరు ఎప్పుడైనా చెప్పుకున్నారంటే నాకు షాక్ అయిపోయాను. ఐ నెవర్ డిడ్ దట్. ఎస్, వీఆర్ అ బ్లెస్సింగ్, వీఆర్ స్పెషల్ అండి. మనము దేవుని చేసిన పని అయి ఉన్నామంటే యు ఆర్ మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్ అని ఉంది ఆ ట్రాన్స్లేషన్. మనం ఏం చేస్తామంటే వీఆర్ ట్రయింగ్ టు బికమ్ ద డూప్లికేట్ ఆర్ ఫోటో కాపీ ఆఫ్ సంబడి ఎల్స్. నేను వాళ్ళలాగా లేనే, నేను ఈ వీరిలాగా లేనే, వారిలాంటి రూపురేఖలు లేవే, వారిలాంటి తల్లిదండ్రులు లేవే, వారిలాంటి భార్య లేదే, వారిలాంటి లెక్కలు లేవే, వారిలాంటి పరిస్థితి లేదే అని మనం వేరే వాళ్ళ రిఫరెన్స్ పాయింట్లో బ్రతికేస్తూ ఉంటాం. అదే చాలాసార్లు నిరుత్సాహానికి కారణం. కానీ దేవుని వాక్యాన్ని నమ్మగలిగితే ఏముంటుందంటే మనకు ధైర్యం వస్తుంది. నేనే, దేవుడు నన్ను ఇలానే ఉండాలనుకుంటున్నాడు. ఐమ్ టాకింగ్ అబౌట్ నేను చదువుకునే వయసులో చదువుకోకుండా పిచ్చి వేషాలు వేసి, మార్కులు రాక, సరిగా ఉద్యోగాలు రాక, అరకొర బ్రతికేస్తుంటే దేవుడు నన్ను ఇలానే ఉంచాడు అనుకుంటే అది పొరపాటు. నేను మన రూపురేఖల గురించి, మన యొక్క అవయవ నిర్మాణం గురించి మాట్లాడుతున్నాను. దేవుడు అలాగా మనల్ని తయారు చేసి ప్రణాళిక చేసిన తర్వాత అందులో మనం నడుచుకుంటామా లేదా అన్నది మన చేతుల్లో కూడా ఉంది. అంతా దేవుడే నడిపించాలంటే అవ్వదు. సౌలుతో అంటాడు, ఇశ్రాయేలు మీద నీ రాజ్యం స్థిరపరచాలని దేవుడు తలంచి ఉండను కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన మార్గంలో నడవటానికి ఇష్టపడలా, నువ్వు దారి తప్పిపోయావు, తప్పు మార్గానికి వెళ్ళావు. అంటే అది ఏం చెప్తుందంటే అండి, దేవుడు మనల్ని నిర్మించి ఒక ప్రణాళిక గీసినప్పుడు, మోషే జీవితంలో ఎలాగైతే ఒక ప్రణాళిక గీశాడో, మొదటి 40 ఏళ్ళు ఐగుప్తులో, తర్వాత 40 ఏళ్ళు అరణ్యంలో, తరుపతి 40 ఏళ్ళు ఇశ్రాయేల్ ప్రజలను నడిపించటంలో 20 లక్షల మందిని నడిపించిన నాయకుడు మోషే. దేవుడు అలా మలిచాడు. ఆయన చనిపోయే టైంకి రాయబడిన మాట ఏంటంటే 120 సంవత్సరాలు ఆయన దృష్టి మందం కాలేదు, ఆయనలో సత్తువ తక్కువ కాలేదు. ఎందుకంటే దేవుడు అతన్ని బలపరిచి నడిపించాడు. మనల్ని కూడా అలా వాడుకోవాలని ఇష్టపడతాడు. అందుకే ప్రత్యేకంగా నిర్మించాడు. ఇది మనల్ని ప్రోత్సహించాలి. మీరేమంటారు? ఒకసారి చెప్పండి. మీరు కొంచెం అలసిపోయారు అండి. మొన్న మధ్యలో మాట విన్నాను, మధ్యప్రదేశ్ బరువెక్కితే ఉత్తరప్రదేశ్ ఊగుతుందంట. మీకు అర్థం కాల? మధ్యప్రదేశ్ బరువెక్కితే ఉత్తరప్రదేశ్ ఊగుతుందంట. అంటే తిన్న తర్వాత కొంచెం పొట్టలో లోడ్ ఎక్కువయ్యేసరికి మెల్లిగా ఉత్తరప్రదేశ్ ఊగుతూ ఉంటుంది. నేను ఒక 3-4 క్యారెక్టర్స్ని గుర్తు చేస్తాను. వారిని దేవుడు ఒక ప్రత్యేకమైన పని కొరకై ప్రత్యేకపరిచాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు.
కాబట్టి వారి జీవితంలో అది నిజమైనప్పుడు మన జీవితంలో కూడా నిజమై ఉండాలి. దట్ ఈజ్ అవర్ ఫెయిత్. నెంబర్ 1, నేను వాక్యం చదువుతాను, ఎవరో చెప్పండి. అంతటా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీ తల్లి గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. నువ్వు తల్లి గర్భంలో నుండి బయలువెడలక మునుపే జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించితిని. ఎవరి గురించి చెప్పాడు ఈ మాట? యెషయా తర్వాత పుస్తకం ఇర్మియా గురించి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు చదివాను. అంటే ఇర్మియా అంట కడుపులో రూపు పొందక మునిపే దేవుడు ఎరిగాడంట. రెండవది, తల్లి గర్భంలో నుండి బయటికి రాకమునిపే జనములకు ప్రవక్తగా ఆయన ప్రత్యేకించుకున్నాడట, ప్రతిష్ఠించాడు. మూడవది, నియమించాడు. ఇది మొదటి వ్యక్తి. రెండవ వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎందుకు పుట్టావు? నువ్వెందుకు పలానా గోత్రంలోనే పుట్టావు? నువ్వెందుకు పలానా ఎడ్యుకేషన్ చేశావు? ఎందుకు ప్రభువుని నమ్ముకున్నావు? ఎందుకు ఈ విశ్వాసంలోకి వచ్చావు అని అడిగామనుకోండి, ఒక మాట చెప్తాడు. ఆ మాట గలతీ 1:15 ఉంది. ఏమంటాడంటే, తల్లి గర్భమున పడినది మొదలుకొని తన కొరకై నన్ను ప్రత్యేకపరుచుకొని అన్యజనుల్లో స్వార్థ ప్రకటించడం కొరకై దేవుడు నన్ను పుట్టించాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, ఒకవేళ అదే ప్రశ్న మనల్ని అడిగితే ఏం చెప్తాం? దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు రా పాల్ విజయ్ అంటే నా దగ్గర సమాధానం ఉండొద్దా? మొన్న మధ్యలో మా చర్చ్ యానివర్సరీ జరిగింది. అక్కడ పిఎస్ స్వామి గారని ఒక దైవజనుడు వాక్యం చెప్పడానికి మేము ఇన్వైట్ చేసుకున్నాం. ఇలాంటి సందర్భం ఒకటి వచ్చి చెప్తూ ఏమన్నాడంటే, కొంచెం హెచ్చరికగా చెప్పాడు. ఏమన్నాడంటే, క్రైస్తవులట ఎందుకు పుట్టామో, ఎందుకు రక్షణ పొందామో ఒక స్పృహ లేకుండా బ్రతికేస్తున్నానని కన్నీళ్ళతో చెప్పాడు. ఒళ్ళు చల్లబడిపోయింది. స్పృహ లేకుండా బ్రతికేస్తున్నాను. ఒక పశువు దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు పుట్టావే అని ఆ పశువుని అడిగితే అది చెప్తుంది, నేను పచ్చటి గడ్డి తిని తెల్లటి పాలివ్వాలి, నల్లటి పేడ ఇవ్వాలి, అదండి నా బిజినెస్, అందుకు నేను పుట్టాను, అది నా పుట్టుక యొక్క అర్థం. అంటే ఒక పశువు చెప్పగలుగుతుంది, కానీ ఒక క్రైస్తవుడు చెప్పలేకపోతున్నాడు అని వాపోయాడు. మనలో కొద్దిమంది ఆలోచించాలి కదా. ఇర్మియా దగ్గరికి వెళ్ళి అడిగితే, ఎందుకు ఇర్మియా పుట్టావంటే జనులకు ప్రవక్తగా ఉండటానికి పుట్టాను. పౌలు ఎందుకు పుట్టావంటే అన్ని జనులకు అపోస్తలుడిగా ఉండటానికి పుట్టాను. సంసోను ఎందుకయ్యా నువ్వు పుట్టావు అంటే ఒక స్టోరీ చెప్తాడు. ఏమండి, మా అమ్మ నాన్నకి చాలా కాలం పిల్లలే లేరు. మా నాన్నగారి పేరు మనోహ. ఒకరోజు దేవుడి దూత ప్రత్యక్షమై మా అమ్మతో చెప్పింది, నేను పుడతానని చెప్పినప్పుడే నా పనేంటో కూడా చెప్పారండి. ఏంటంటే, దేవుని ప్రజలను ఇశ్రాయేలును తమ శత్రువుల చేతిలో నుండి ఇతడు రక్షిస్తాడు. నేను పుట్టింది ప్రజలను రక్షించటానికి, శత్రువుల నుంచి కాపాడటానికండి అని సంసోన్ అంటాడు. మరి మనం ఏం ఉందాం? అపోజిట్ కాదు, బాప్తిస్మం నుంచి యోహాను దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏంటి సార్ మీ పుట్టుక వెనకాల ఉద్దేశం ఏంటి, ఎందుకు జన్మించారంటే అతను కూడా ఒక స్టోరీ చెప్తాడు. మా అమ్మ నాన్నకు కూడా చాలా కాలం పిల్లలు లేరండి. దేవుని దూత ప్రత్యక్షమే మా నాన్నగారితో ఇలా చెప్పారు, తండ్రుల హృదయాలను పిల్లల వైపు, పిల్లల హృదయాలను తల్లుల వైపు తిప్పడం కొరకే, దేవుని మార్గాలను సరళం చేయటం కొరకు, రాబోయే మెస్సయ్య కొరకు ముందు ఒక దారి ఏర్పరచడం కొరకు ఒక పెద్ద కేకగా పుట్టానండి నేను. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. ఎస్తేరు, నీ సంగతి ఏంటమ్మా? నువ్వెందుకు పుట్టావంటే, ఎందుకు ఇంత స్థాయిలో హెచ్చించాడు నిన్ను? రాజభవనంలో ఉన్నావు, రాణిగా ఉన్నావు, ఏంటి నీ ఉద్దేశం? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే చెప్తుంది, దేవుడు నన్ను ఇక్కడ ఉంచింది దేవుని ప్రజల పక్షంగా పనిచేయటం కొరకండి. దేవుడు నన్ను రాణిగా హెచ్చించింది దేవుని ప్రజల కొరకై పోరాటానికండి అని చెప్తుంది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హర్ లైఫ్, హర్ బ్లెస్సింగ్. ఇప్పుడు ఇంతమంది, మోస్ట్ ఆఫ్ us believed in Jesus Christ, claiming that we are believers, we are the followers of Christ. If I ask you, what is the purpose of your life? ఏం చెప్తారు? మరి ఏం చెప్తారు? ర్యాండమ్గా ఆదివారం గుడికి వెళ్ళి వస్తానండి, అప్పుడప్పుడు ప్రార్థనలు పెట్టుకుంటాం, కానుకలు ఇస్తాను, ఇంతేనా? అలా కాకూడదు కదా.
అది మన ఆన్సర్ కాకూడదు కదా. వీఆర్ బార్న్ ఇన్ టు దిస్ వరల్డ్ విత్ అ స్పెసిఫిక్ రోల్ టు ప్లే, with a specific ministry to do, with a specific call to carry. ఇందాక చెప్పినట్టు ఇది నమ్మటానికి కొంచెం గుండె ధైర్యం కావాలండి. ఎందుకంటే ఎక్కువ మందికి గుంపులో కొట్టుకుపోవడం ఇష్టం, అలా వెళ్ళిపోవడం ఇష్టం. కానీ కొద్దిమందే నిలబడతారు, నిలదొక్కుంటారు, ఎదురీస్తారు. అలాంటి వారే బైబిల్లో గొప్ప క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళని మనం స్మరించుకుంటూ ఉంటాం. అలాంటి పేర్లే మన పిల్లలకు పెట్టుకుంటాం. సౌలు, దావీదు 2 పేర్లు ప్రపోజ్ చేశాడు మీ అబ్బాయికి పాస్టర్ గారు. ఏ పేరు పెట్టుకుంటారు మీరు? సౌలు అని పెట్టుకుంటారా, దావీదు అని పెట్టుకుంటారా? దావీదనే పెట్టుకుంటారు. అబ్రహాము, లోతు అనే 2 పేర్లు చెప్పారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోండి, మీ అబ్బాయికి పేరు పెడతాం అన్నాడు. ఏం పేరు పెడతారు? అబ్రహాము. ఎస్తేరు, యెజబెలు 2 రాణులే, ఎవరి పేరు ఒకటి పెట్టుకొని మీ అమ్మాయికి పెడతాం అన్నారు. ఎస్తేరు ఎందుకో మరి, ఎందుకు యెజబెల్ అని పెట్టుకోరు? ఆశించదగ్గ క్యారెక్టర్ కాదు అది. దేవునికి అనుకూలంగా బతకలేదు ఆవిడ. కానీ ఎస్తేరు చావుకు సిద్ధపడింది. ఎస్తేరు గ్రంథంలో ఒక మాట, మొర్దెకై మినిస్ట్రీ అనొచ్చేమో, ఇలాంటి పరిచయం ఒకటి ఇచ్చాడు దేవుడు అని నాకు ఒక యవనస్తుడు చెప్తే నాకు భలే ప్రోత్సాహం అనిపించింది. మొర్దెకై చేయమంటాడు తెలుసా? అమ్మా నువ్వే ఏదో ఒకటి చేయాలి అంటే, నా వల్ల కాదండి, నేను రాజుగారి దగ్గరికి పిలవకుండా వెళ్ళలేను, చచ్చిపోతాను అంటే మొర్దెకై ఉంటాడు తెలుసా? నువ్వు మౌనంగా ఉంటే నువ్వు నీ తండ్రి ఇంటి వారు బతుకుతారు అనుకుంటున్నారేమో, అది కూడా జరగదు, మీరు పోతారు. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే దేవుని ప్రజలకు సహాయం వేరే పక్క నుంచి వస్తుంది. కానీ ఈ పని కొరకై, ఈ సమయం కొరకైనేమో దేవుడు నిన్ను అక్కడ ఉంచాడు. ఎస్తేరు ఆలోచించు అన్నాడు. గుర్తొచ్చిందా మీకు ఆ మాట? మీ అందరికీ కూడా మొర్దెకైలాగా నేను ఆ మాట చెప్తున్నాను, నాకు నేను చెప్పుకుంటున్నాను. దేవుడు ఎందుకు నీకు ఇలాంటి పరిస్థితులు ఇచ్చి పలానా చోట పలానా పరిస్థితుల్లో ఉంచాడు? ఆలోచించారు ఎప్పుడైనా? Why did God place you in that organization? Why did God place you in the town? Why did God place you in that society or community? Why did God place you in the family? ఎందుకు దేవుడు నీకు అలాంటి తెలివిని ఇచ్చాడు? ఎందుకు దేవుడు నీకు ఇలాంటి వైకల్యం ఇచ్చాడు? పొరపాటు చేశాడా? దేవునికి చేత కాదా? అందరినీ బాగా చేయడం చేతకానోడా మన దేవుడు? కొద్దిమందికి ఎందుకు ఇలా చేశాడంటే అందులో ఏదో ఆలోచన ఉంది. పిరికివాడైనా పేతురుని వాడుకున్నప్పుడే కదా దేవునికి మహిమ వచ్చేది. బలవంతుడు వాడుకోవటంలో ఏముంది? బలహీనుడు చిన్నపిల్లోడైనా దావీదు చేత గొలియాతును చంపితే కదా యుద్ధం యెహోవాదని ప్రజలు గుర్తించేది. కొద్దిమంది బలవంతులుగా ఉంచి దేవుడు మహిమ తెచ్చుకుంటే, కొద్దిమందిని బలహీనులుగా ఉంచి దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. కొద్దిమంది విడుదల ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటే, కొద్దిమంది మరణము ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. ఒకే అధ్యాయంలో ఒకే సందర్భంలో పేతురు, యాకోబు ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. హేరోదు అపోస్తుల కార్యంలో కనబడుతుంది. యాకోబుని ఖడ్గంతో చంపించేస్తాడు, పేతురుని మాత్రం విడుదల చేస్తాడు. ఇప్పుడు ఒక ప్రశ్న రావాలి మనకి, అదేంటి, అది విడుదల చేస్తే ఇద్దరిని చేయొచ్చు కదా, ఎందుకు అలా చేయలేకపోయాడు? ఎందుకు స్త్రీలు కనిన వారిలో బాప్తీసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు లేడు, కానీ అతను ఎలాంటి మరణం పొందాడని నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, దేవుడు ఎలాగైనా తన నామానికి మహిమ తెచ్చుకునే దాని కొరకే. కొద్దిమంది మరణం ద్వారా మహిమ, కొద్దిమంది విడుదల ద్వారా మహిమ, కొద్దిమంది బలవంతుల ద్వారా మహిమ, కొద్దిమంది బలహీనుల ద్వారా మహిమ. ఎందుకంటే ఆయన మహిమ కొరకై ఆయన అన్నీ చేస్తాడు. నేను ఇన్ని క్యారెక్టర్స్ చెప్పాను, ఇర్మియాని గుర్తు చేశాను. ఇర్మియా ఏమన్నాడు తెలుసా? దేవా నేను బాలుడిని అన్నాడు. నేను బాలుడిని, నా వల్ల కాదు, ఎంత పెద్ద పని చెప్తున్నావు అంటే దేవుడేమన్నాడు? ఏమండి, దేవుడేమన్నాడు? నువ్వు బాలుడు అనవద్దు, బాలుడు అనొద్దు ఇర్మియా. ఎందుకంటే నేను నిన్ను వాడుకునేది నీ ఎబిలిటీ మీద కాదు, నా ఎబిలిటీ మీద.
నీ ఏజ్ మ్యాటర్ కాదు ఇక్కడ. నీకేవైతే అనర్హతలు ఉన్నాయో అవి మ్యాటర్ కాదు ఇక్కడ. వాడుకునేది ఎవరు, ఎవరి చేతిలో నీవు ఉంటున్నావో అది ఇంపార్టెంట్. అందుకే బాలుడు అనొద్దు. ఈ మాటల ద్వారా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను, నన్ను నేను ఎంకరేజ్ చేసుకుంటున్నాను. గాడ్ వాంట్స్ టు యూజ్ అస్ ఫర్ హిస్ గ్లోరీ. తన మహిమ కొరకై దేవుడు విభిన్న రీతులుగా మనందరినీ వాడుకోవాలనుకుంటున్నాడు. చాలా యవన బిడ్డగా ఉన్నప్పుడు ఒక అన్న ఈ రీతిగా చెప్తుంటే నేను విన్నాను, ఇలాగ ప్రసంగంలో చెప్తూ, దెర్ ఈజ్ నో డస్ట్బిన్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ గాడ్ అన్నారు. ఏమన్నాడు? దేవుని ఆఫీసులో అట డస్ట్బిన్ లేదట. అంటే ఈడు పనికిరానోడు, ఈయన పక్క పెట్టేయండిరా, ఈ అమ్మాయి పనికిరాదు పక్కన పెట్టేయండిరా. నో, మనందరం కూడా మన ఎబిలిటీస్ ఏవైనా, మన డిజబిలిటీస్ ఏవైనా, మనకున్న అడ్వాంటేజెస్ ఏవైనా, మన డిసడ్వాంటేజ్ ఏవైనా, ఒక్కసారి ఓ వ్యక్తి దేవుని చేతిలో తన్ను తాను కమిట్ చేసుకుంటే దేవుడు అనుకున్నది నెరవేర్చుటకు సమర్థుడు. దేవుడు చేయాలనుకున్నది సమర్థుడు. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ దట్ క్లాప్. 100 సంవత్సరాల్లో అబ్రహాము, సారా వాళ్ళ బాడీస్ కంప్లీట్లీ డిజేబుల్ టు ప్రొడ్యూస్ చిల్డ్రన్. ఏం పుట్టలేదా ఇస్సాకు? తన మహిమ కొరకై దేవుడు చేస్తాడు. దేవుడు అలా వాడుకుంటాడు. నువ్వెవరో అన్నది ప్రాముఖ్యం కాదు, నువ్వు ఎవరి వాడవో అన్నది ప్రాముఖ్యం. మళ్ళీ చెప్పనా? నువ్వెవరో అన్నది ప్రాముఖ్యం కాదు, నువ్వు ఎవరి వాడవో అన్నది ప్రాముఖ్యం. క్రికెట్ ఆడతారా ఎవరన్నా ఇక్కడ? ఏమండి, క్రికెట్ ఆడతాం, మన చేతిలో బ్యాట్ ఉంది అనుకో, మనం ఆడే ఆర్డినరీ బ్యాట్తో మనం ఎలా ఆడగలుగుతాము అదొక లెక్క. ఇదే బ్యాట్ తీసుకెళ్ళి విరాట్ కోహ్లీ చేతిలో పెట్టామనుకోండి, ఆ బ్యాట్తో అతను ఆడే ఆట మన ఆట ఒకలాగానే ఉంటుందా? ఉంటుందండి? ఉన్నారా మీరు ఇక్కడ? నో. ఎందుకంటే ఆ బ్యాట్ ఎవరి చేతిలో ఉన్నది అన్నదాన్ని బట్టి ఆ బ్యాట్కి విలువ. నేను 2 సంవత్సరాలు ఆడి ఒక మంచి బ్యాట్ కొనుక్కొని దాన్ని వేలానికి వేసానండి. ఎవరు కొనుక్కుంటారు? కానీ అదే విరాట్ కోహ్లీ ఒక్క మ్యాచ్ ఆడి దాన్ని వేలానికి వేస్తాడు. సచిన్ టెండూల్కర్ ఒక్క మ్యాచ్ ఆడి నా బ్యాట్ వేలానికి వేస్తున్నాడంటే లక్షలు పెట్టి కోట్లు పెట్టి కొనుక్కుంటారు. ఎందుకు? బ్యాట్ ప్రాముఖ్యం కాదు ఇక్కడ, ఎవడు ఆడాడు బ్యాట్ తోటి, ఎవరి బ్యాట్ అది. మన జీవితాలు కంప్లీట్లీ ఒక టర్న్ తీసుకోవాలంటే ఈ సత్యం మనలో ఎలగాలి. అదేంటో చెప్పమంటారా? నువ్వెవరో అన్నది ప్రాముఖ్యం కాదు, నిన్ను సృష్టించిన వారు ఎవరు, నిన్ను పిలుస్తున్నది ఎవరు, నిన్ను వాడుకోవాలనుకుంటున్నది ఎవరు, నిన్ను మలచాలనుకుంటున్నది ఎవరు, నిన్ను చేతిలో ఎవరు ఉంచుకోవాలనుకుంటున్నారు, అది కదా. మోషే ఎప్పుడైతే చివరికి లోబడ్డాడో, దేవుని మీద ఆధారపడ్డాడో, ఎంత గొప్ప నాయకుడయ్యాడో. నా ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు, ఎ సక్సెస్ఫుల్ లీడర్. మోజెస్ ద గ్రేట్ లీడర్ అనుకుంటా. దేవుడు మోషేని అలా మలిచాడు, అలా వాడుకున్నాడు. ఎందుకంటే అప్పగించుకున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేయగలడు అని మీరు అనుమానం ఉంచదు. మన పరిస్థితులు ఒక చిన్న 2 స్టోరీస్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒకటి, నెంబర్ 1, సార్ మీ పేరేంటి? హనుమంతరావు గారు ఒకసారి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు, ఇలాగ డోర్ తీసుకొని. ఇంటికి వస్తే ఒక చిన్న చీమ ఒక బియ్యపు గింజను ఎత్తుకొని మోసుకుంటూ కష్టంగా వెళ్తుంది. హనుమంతరావు గారు అన్నారు, చీమ ఏంటి అంత కష్టపడుతున్నావు? నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా? నిన్ను చూస్తే జాలేస్తుంది, ఎక్కడ ఆ మూలకు పెట్టమంటావా, వేరే రూమ్లో పెట్టమంటావా అని అడిగితే చీమ మెల్లిగా కష్టంగా తల ఎత్తి హనుమంతరావు గారిని చూసి, సార్ మీరు మొయ్యగలుగుతారా ఈ బియ్యపు గింజ అని అడిగిందట. ఏమడిగింది? సార్ మీరు మోయగలుగుతారా ఈ బియ్యపు గింజ అని అడిగిందట. అప్పుడు వెంటనే హనుమంతరావు గారు ఏమంటారు, చీమ బియ్యపు గింజ ఏంటి, బియ్యపు బస్తా కూడా మోయగలను నేను, నన్ను చూడు, నా సైజు చూడు ఒకసారి అని అంటాడు. అప్పుడు చీమ అయిపోవాలా, ఎక్సైట్ అయిపోవాలి. కానీ చీమ నిరాశగా అంతే, ఏమో సార్ నాకు డౌటే, అయినా మీకెందుకులేండి ఇబ్బంది, నా పని నన్ను చేసుకునివ్వండి అని అలానే కష్టంగా మోసుకుంటూ వెళ్తుంది. ఈ స్టోరీ అంతా మీరు పక్కన నిలబడి ఇలా చూస్తున్నారు. ఆ చీమను మీరేమంటారు చెప్పండి, పైకి చెప్పండి. క్యాథరిన్, వాట్ యు సే అబౌట్ దట్ యాంట్? బ్రదర్, చీమను ఏమంటారు చెప్పండి, పర్లేదు, తిడతారు కదా, పిచ్చి చీమ
అంత మంచి మాట వస్తే మీరు సంతోషం. ఇంకేమంటారు శ్రీని గారు? ఆ, పొగరెక్కువ, పొగరబట్టిన చీమ అంటాడట. మూర్తి గారు? ఆ? తన పని తాను చేసుకుంటుంది. అబ్బా, ఇంత స్టోరీలో కూడా పాజిటివ్ చూడగలిగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. బుద్ధి లేని చీమ, పిచ్చి చీమ, వెర్రి చీమ, రకరకాలుగా అంటాం. ఇప్పుడు అదే ఒక్కసారి హనుమంతరావు గారు చెప్పిన డైలాగే దేవుడు వాక్యంలో చెప్పాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీదేమో. మీ చింతలో కొంచెం ఏమన్నాడా? యావత్తు అంటే మొత్తం. మన ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆ? మనం అసలు వేయకుండా ఉన్నాం ఆయన మీద, కొంచెం వేస్తాం. ఎందుకు వేస్తామో తెలుసా అలాగా? ప్రభువా నీకెందుకులే హెడ్ఏక్. రెండోది, ప్రభువా నీకు చేత కాదులే, ఇంత నువ్వు మోయి, ఇది మిగతా నేను మోస్తా. దిస్ ఈజ్ అన్బిలీఫ్. దిస్ ఈజ్ అన్బిలీఫ్. ఎప్పుడైతే మనం దేవునికి పూర్తిగా మన భవిష్యత్తుని అప్పచెప్పుకుంటామో, మన జీవితాన్ని ఇదిగో ప్రభువా నా జీవితం ఆ పాదమస్తకం నీకు అంకితం అని సమర్పించుకుంటామో, అప్పుడు పని మొదలు పెడతాడండి. అప్పుడు పని మొదలు పెడతాడు. ఒకసారి మా కుర్రాడికి మా అబ్బాయి పుట్టడానికంటే ముందు, ఇందాకే బ్రదర్తో షేర్ చేశాను, మీకు కూడా ఎంకరేజ్మెంట్ కోసం. నా వైఫ్కి ఒకరోజు చెస్ట్ పెయిన్ వస్తుందని కంప్లైంట్ చేశాను. ఈ లెఫ్ట్ హ్యాండ్ లాగుతుంది 2 రోజులు చెప్పింది. ఏదో గ్యాస్ట్రిక్ ఇష్యూ అనుకున్నాం. 2 రోజులకి బాగా ఎక్కువైపోయింది. భోజనానికి కూర్చుంటే తన బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. నాకు భయం వేసి వెంటనే తీసుకెళ్ళిపోయాను. హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పుడు కువైట్లో ఉన్నాం. వాళ్ళు ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసుకొని అన్ని టెస్టులు మొదలు పెడతారు. తన పల్స్ అమాంతం ఉన్నట్టుండి హై అయిపోతుంది, ఉన్నట్టుండి లో అయిపోతుంది, పానిక్ అయిపోతుంది. ఇలా అవుతుంటే వారు కార్డియాక్ ఇష్యూ అని రకరకాల టెస్టులు చేశారు. ఏమీ లేదు. 1.5 రోజు చేశారు, రకరకాల టెస్టులు చేశారు. ఆ కార్డియాక్ అయిపోయిన తర్వాత ఎక్స్రే తీయాలన్నారు. కడుపులో ఏమైనా ఉందో చూద్దాం. ఎక్స్రే తీసే ముందు ఒకటి అడుగుతారు, ఏమైనా ప్రెగ్నెంటా ఈ అమ్మాయి అని అడిగితే, లేదండి బట్ వీఆర్ ఓపెన్ టు దట్, ఎందుకైనా బెటర్ చెక్ అని అడిగితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే పాజిటివ్ అని వచ్చింది. తను అప్పటికి ప్రెగ్నెంట్. ఈ విషయం తెలిసేసరికి నేను పాపతో ఇంట్లో ఉన్నాను, నైట్ అక్కడ ఉండటానికి లేదు విమెన్ వార్డులో. తను హాస్పిటల్లో ఉంది. సంతోషించాలో బాధపడాలో తెలియదు. సరే ఎక్స్రే తీశారు, అన్నీ చేసి చివరికి 1.5 రోజు తర్వాత ఏమన్నారంటే ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్ అయి ఉండొచ్చు, సిటీ యాంజియో అని ఒకటి చేయాలి, దానికి మీరు ఒక సంతకం పెట్టాలి, హై రిస్క్ కన్సెంట్. ఎందుకు? బ్లడ్లో ఒక డై పంపిస్తాము, అది ఫీటస్కి కూడా వెళ్తుంది కాబట్టి బేబీకి హార్మ్ఫుల్ అది. కాబట్టి మీరు ఇది సంతకం పెడితే మేము చేస్తాం, ఖచ్చితంగా చేయాలి. అప్పుడు నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీగా ఇండియా ట్రావెల్ చేయటం, లేదా అక్కడ సంతకం పెట్టి చేయించటం. సో అందరం కూర్చొని సంఘం ఆలోచించి ప్రార్థన చేసి నేను నా భార్య సంతకం పెట్టేసాం. ఒక 6 అవర్స్లో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది కూడా నెగిటివ్, అందులో కూడా ఏం లేదు. ఇప్పుడు సంతోషపడాలా తనలో ఏ ప్రాబ్లం లేదని? రెండవది, కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏంటి? డై వెళ్ళింది, హై రేడియేషన్కి తను ఎక్స్పోజ్ అయింది కదా. చివరికి ఏం కనుక్కున్నారంటే ప్రెగ్నెన్సీ రావడం మూలాన తన థైరాయిడ్ లెవెల్స్ అబ్నార్మల్ అయిపోయి తన బాడీలో అలాంటి బిహేవియర్ కనబడింది అని చావు కబురు చల్లగా చెప్పారంటారు చూడు, అలా చెప్పారు. నెక్స్ట్ డే మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తామని పంపించారు. ఏం సజెస్ట్ చేస్తారో తెలుసా? టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఒక 7-8 మంది పైన, మీరు యూ బెటర్ గో ఫర్ అబార్షన్. ఎందుకంటే ఇది ఒక స్పెషల్ కేస్. ఈ డై వెళ్ళింది కాబట్టి 2 జరుగుతాయి. ఒకటి, బేబీ అబార్ట్ అయిపోవచ్చు, లేదా అబ్నార్మల్ చైల్డ్ పుట్టవచ్చు. ఐదర్ ఫిజికల్లీ ఛాలెంజ్ ఆర్ మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ పుట్టే అవకాశం ఉంది. కాబట్టి యూ బెటర్ గో టు ఇండియా. అక్కడ చేయరు, అబార్షన్ క్రైమ్ అనమాట గల్ఫ్లో. ఇండియాకి వెళ్ళి చేయించుకోండి. చాలా కంగారు అయిపోయినా. ఆ మాట వింటేనే భయం. బికాజ్ నేను నా భార్య, వీ ట్రీట్ అబార్షన్ ఈజ్ అ క్రైమ్, ఇట్స్ అ మర్డర్. బయటకు వచ్చినాక చంపినా, లోపలికి వచ్చినాక చంపినా, చంపటమే. బట్ మాది మెడికల్ కేస్, ఒక ప్రత్యేకమైన తరగతి అది. ఇండియాకి మా ఫ్యామిలీ డాక్టర్స్ ఫోన్ చేసాం, మా అత్తమ్మ ఇద్దరు మెడికల్ లైన్, అందరూ చెప్పారు వచ్చేసేయండి, తీసేద్దాం, ఎందుకు రిస్క్. అలాంటి గందరగోళాలు ఉండగా ఆ బెడ్ పక్కన నేను నా భార్య ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటూ
మా పోర్షన్ చదువుతూ ఉన్నప్పుడు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట ఉంది. ప్రభువు నమ్మదగినవాడు, ఆయన దుష్టత్వం నుండి మిమ్మను కాపాడును. దేవుడు నమ్మదగినవాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అండ్ హీ విల్ కీప్ యూ ఫ్రమ్ ఈవిల్. ఆ మాట అచ్చంగా దేవుడు మాతోనే మాట్లాడినట్టుంది. ఆ కాంటెక్స్లో ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, దానంతటా అది గర్భస్రావం అయిపోతే మేమేం చేయలేం, కానీ నిలబడిందా, ఒకటి నువ్వు కాపాడగలుగుతావు, 2 స్పెషల్ చైల్డ్ ఇవ్వటమే నీ చిత్తం అయితే మా ఇద్దరికి కావాల్సిన కృపనివ్వండి, మమ్మల్ని సిద్ధపరచండి అని నిశ్చయించుకొని డిశ్చార్జ్ అయిపోయి వాళ్ళు చెప్పిన ఇక ఏది ఫాలో అవ్వలేదు. అంటే ఎవ్రీ 2 monthsకి ఒకసారి వెళ్ళి జెనెటికల్ టెస్ట్ ఏదో చేయించుకోమన్నారు, అదంతా చేయించలేదు. కథ మొత్తం కట్ చేస్తే 9 నెలలు 2 గర్భిణిగా నా భార్య ఒక మగపిల్లాడికి ప్రసవాన్ని ఇచ్చింది. మగపిల్లాడని మాకు 3వ నెలలోనే చెప్పేశారు. అక్కడ చెప్తారు, ఇక్కడ చెప్పరు, చంపేస్తారని. వాడు చాలా హెల్దీగా ఉన్నాడు. ఇప్పటికి 9 సంవత్సరాలు, 4వ తరగతి చదువుతున్నాడు. అండ్ ఈజ్ ద టాపర్ ఇన్ ద క్లాస్. హల్లెలూయా. ఇక్కడే ఉన్నాడు, ఉంటే బాగుండేది. అంటే దేవుడు, మనం ఆయన మీద విశ్వాసం ఉంచితే, ప్రభా ఇదిగో నా భయం గింజ నువ్వు మోయ్యా, నాకు చేత అవ్వట్లేదంటే, హీఈస్ రెడీ టు క్యారీ దట్ అండ్ ఈజ్ వెరీ హ్యాపీ టు క్యారీ దట్. మనల్ని మోయటానికి, మనం బరువు తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఒదిగిపోదామా? ఆయన చేతులకు అప్పగించుకుందామా? షల్ వి ప్రే? ఆ చిత్రకారుడైన తండ్రికి ఒకడే ఒక కొడుకున్నాడట. అతను బాగా అందంగా గీసే తండ్రి. కొడుకు కూడా అది చూస్తూ, నాన్న నేను కూడా నీలా గీయాలంటే ఏం చేయాలి, నేను కూడా గీస్తానంటాడట. ఒకరోజు తండ్రి అన్నాడట, సరే రారా నా ఒళ్ళో కూర్చో, ఈ బ్రష్ పట్టుకో, ఈ బ్రష్ను పట్టుకొని నీ చెయ్యిని నా చేతిలోకి వదిలేసి. ఏమన్నాడు? నీ చెయ్యిని నా చేతిలోకి వదిలేసే, నేను ఎటు కదిపితే నా చేతితో పాటు అలానే కదుపు, నువ్వేమీ మధ్యలో ఇది చేయొద్దు. సరే డాడీ అని కూర్చున్నాడు, బ్రష్ పట్టుకున్నాడు. నాన్న చేతిలో తన చెయ్యి పెట్టేశాడు. నాన్న చక్కటి బొమ్మ గీశాడు. అయిపోయిన తర్వాత ఇద్దరు పక్కకు వచ్చి చూడరా బొమ్మ అంటే కొడుకుకి ఎంత సంతోషం. గీసింది ఎవరు? తండ్రి. తండ్రి అంటున్నాడు, నువ్వేరా గీసావు, భలే ఉంది నీ బొమ్మ అన్నాడట. అలాగా మనం కూడా, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని చేతిలో, దేవుని చిత్తానికి మనం ఒదిగిపోతే, మనల్ని మనం అప్పచెప్పుకుంటే, సరెండర్ అయిపోతే, ఆయన మీద నమ్మకంతో అప్పగించేసుకుంటే, దేవుడు మన జీవితాన్ని అంత అందంగా గీయగలడు, అంత అందంగా రాయగలడు. ఆయన కథ మొత్తం మార్చగలడు, తన నామానికి మహిమ తెచ్చుకోగలడు. అయితే సవాలు, నువ్వు నమ్ముతావా? తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సుందర్ క్యాథరిన్ పిలుస్తాం. ఒక 2 నిమిషాలు మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, చాలా విషయాలు మన దృష్టికి వచ్చాయి. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివని ఒక తీర్మానం చేసుకోండి. ప్రభువా, ఇక నుంచి నేను ఎప్పుడు కంప్లైంట్ చేయను, నేను పలానా వాళ్ళలాగా లేను అని తీర్మానం చేయండి. దేవుని సృష్టికి వంకలు పెట్టను ప్రభువా, అండ్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు అంగీకరించు, నువ్వు దేవుని సృష్టివని, దేవుని చేతి పని అని, నువ్వు పొరపాటు కాదు అని. Somebody said like this, there may be unplanned parents, but there are no unplanned children. You are not an accident, my dear brother. You are the masterpiece of God. Take courage. రెండవది, అందరి పుట్టుకల వెనకాల ఉద్దేశం ఉంటే, మరి నీ పుట్టుక వెనకాల
అవును, దేవుడు నన్ను దీని కొరకై, ఈ ఉద్దేశం కొరకై, ఈ పని పరిచర్య కోసం, ఈ పిలుపు కొరకై పుట్టించి రక్షించుకున్నాడు అని చెప్పలేకపోతే రేపొద్దున దేవునికి ఏం లెక్క చెప్తావు నువ్వు? ఒకవేళ తెలియక ర్యాండమ్గా కొట్టుకొని వచ్చేస్తే ఈ రోజు నుంచి దేవుని అడుగు, లార్డ్, వాట్ ఈజ్ మై పర్పస్ ఇన్ మై లైఫ్? వాట్ ఈజ్ యువర్ పర్పస్ త్రూ మై లైఫ్? లెట్ మీ నో అండ్ డూ ఇట్. చివరి సవాలు, ఆర్ యూ విల్లింగ్ టు ట్రస్ట్ ద లార్డ్? డూ యూ చూస్ టు బిలీవ్ ఇన్ హిమ్? Do you offer your life in the hands of most safe hands of God, who knows the future from eternity to eternity? Or you still doubt God? నీ కొరకు తన ప్రాణం ఇవ్వటానికి వెనుక తీయని ఆ ప్రభువు చేతిలో నీ చేతిని పెట్టడానికి నువ్వు అనుమానిస్తున్నావంటే చాలా బాధాకరం. ఆయన అన్యాయం చేయడు, నిన్ను నట్టేట ముంచడు. ఈ పని ఆరంభించిన వాడు ముగిస్తాడు. ప్రభుకు అప్పగించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసు ప్రభు నామములో నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు అనుగ్రహించిన నీ వాక్యమునికై వందనాలు తండ్రి. మా యొక్క విశిష్టత ఏమై ఉన్నదనే సంగతిని మరొకసారి మీరు మా జ్ఞాపకం చేశారు. మేము నీ యొక్క స్వరూపమై ఉన్నామని, నీ సారూప్యంలో మేము చేయబడ్డామని, మేము ఎంత ప్రత్యేకమైన వారమని సంగతులు మీరు మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు. మేము ఒకరినొకరు క్షేమాభివృద్ధిని కలుగు చేసుకోవాలని కూడా మీరు మాకు జ్ఞాపకం చేశారు. ఒకరికొకరు సహకారంగా కూడా మేము ఉండాలనే సంగతి జ్ఞాపకం చేశారు. మేము మా యొక్క ప్రణాళిక, మీరు ఎట్లాంటి ప్రణాళికలు కూడా మీరు కలిగి ఉన్నారో మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. నీ వాక్యం కొరకై నేను స్తుతిస్తున్నాం. నీ దాసుని బట్టి నీకు వందనం తండ్రి. నీ వాక్యం మా హృదయంలో తండ్రి అది కార్యకారిగా ఉండినట్లు సహాయం చేయండి. మా యొక్క నీ యొక్క వాక్యము క్షేమాభివృద్ధిని మాకు కలుగజేయనట్లుగా, మా యొక్క వైఖరిని మార్చినట్లుగా మీరు మాకు సహాయం చేయమని వందనములు చెల్లిస్తూ, అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ, యేసు ప్రభు నామములోనే వందనములతో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. All right. Thank you so much, Anna, for giving us a walkthrough